brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒక చిన్న మాట చిచ్చు పెట్టింది. దాడుల నుంచి కేసుల వరకు వెళ్ళింది. విశాఖలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడంతో ఏకంగా సిపినే స్వయంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. స్విగ్గీ బాయ్పై దాడి ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ ఆక్సిజన్ టవర్స్లో 4 రోజుల కిందట ఒక డెలివరీ ఇవ్వటానికి స్విగ్గీ బాయ్ అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఇంటి ఓనర్ని పిలిచే సమయంలో గౌరవం ఇవ్వకుండా మాట్లాడారు అనే పాయింట్ దగ్గర గొడవ మొదలైంది. మాటను సీరియస్గా తీసుకున్న ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ డెలివరీ బాయ్ అనిల్పై దాడి చేశాడు. ఆ తర్వాత అతనితో ఒక లేఖ కూడా రాయించాడు. తన అనుచిత ప్రవర్తన వల్లే దాడి జరిగినట్టు అనిల్తో సంతకం చేయించుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో డెలివరీ బాయ్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సద్దుమణుగుతుంది అనుకున్న వివాదం ఇంకా పెద్దదవ్వడంతో ఇప్పుడు ఈ ఘటనపై కేసు నమోదైంది. ఇక మరోవైపు అవమాన భారంతో డెలివరీ బాయ్ అనిల్ సూసైడ్ చేసుకున్నాడని వదంతులు ప్రచారంలోకి రావడంతో అదే రోజు స్విగ్గీ బాయ్స్ ఆక్సిజన్ టవర్స్ దగ్గర నిరసనకు దిగారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఆత్మహత్య లాంటిదేం జరగలేదని, ఆ వార్తల్లో నిజం లేదని, అదంతా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై అనిల్ ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్లో ప్రసాద్ అనే కస్టమర్కి స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్కి మధ్య ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఫ్లాట్ ఓనర్కి డెలివరీ బాయ్కి మధ్య భాష విషయంలో ఎందుకింత పంతం వచ్చింది అనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ప్రసాద్పై SC/ST అట్రాసిటీ కేసుతో పాటుగా పలు సెక్షన్ల కింద FIR ఫైల్ చేశారు. దాడిలో గాయపడ్డ అనిల్కి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఏసీపీ వర్షన్ ఏ విధంగా ఉందో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఆక్సిజన్ టవర్స్లో డెలివరీ బాయ్పై అమానుష దాడిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మనం మాట్లాడేందుకు ఏసీపీ నరసింహమూర్తి ఉన్నారు. సార్, వాస్తవానికి అంటే కేసు ఏ సెక్షన్లు పెట్టారో ఏం జరుగుతుంది? ఉభయులు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. నిన్న MVP పోలీస్ స్టేషన్లో కేసెస్ రిజిస్టర్ చేశాము. ఆ అమ్మాయి మొలెస్టేషన్ మీద రిపోర్ట్ ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేశాము. ఈయన అబ్బాయి హర్ట్ ప్లస్ SC/ST అట్రాసిటీస్ మీద ఇచ్చాడు. రెండు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అమ్మాయి ఎవరు సార్? అక్కడ ఎక్కడైతే స్విగ్గీ బాయ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్ళాడో అక్కడ పనిచేస్తున్న అమ్మాయి. ఆ అమ్మాయి ఎందుకు ఇచ్చింది కంప్లైంట్? ఆ అమ్మాయితో మిస్హ్యాండిల్ చేశాడు, మిస్బిహేవ్ చేశాడు. అదే ఈ గొడవకి కారణం. ఓకే. ఆ బాధితుడు ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు సార్? బాధితుడు తను కొట్టారు. తను SC/ST కులానికి చెందినవాడు కాబట్టి తను కొట్టడం అనేది తప్పు, తనకి బట్టలు ఉడదించేశారని చెప్పాడు ఆయన. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం, CCTV ఫుటేజెస్. ఓకే. బాధితుడు ఎక్కడ ఉన్నారు సార్? హాస్పిటల్లో నేను అతనే గాజువాకలో హాస్పిటల్లో చేరాడు, తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఎంత జరిగిన తొలుత ఆత్మహత్య చేసుకుంటానని ఒక ప్రాపగండా అయితే బయటకు వచ్చింది. దాని తర్వాత అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? మీరందరూ కూడా ఉన్నారు కదా, మీరందరూ వచ్చారు. ఆత్మహత్య చేసుకున్నారని అందరూ స్విగ్గీ బాయ్స్ అందరూ వచ్చారు. మేము కూడా ఎఫర్ట్ చేశాము. వాళ్ళు అప్పటికి అబ్బాయి ఫాదర్తో కూడా మాట్లాడించాము. ఆ అపోహ అనేది క్లియర్ అయింది, అందరూ డిస్బర్స్ అయిపోయారు. తదుపరి జరిగిన ఇన్సిడెంట్స్కి మేము FIR రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. అవుట్కమ్ మీకు మళ్ళీ చెప్తాం. ఆ రోజు బయటకు రాలేదు, మళ్ళీ 3 రోజుల తర్వాత బయట రావడానికి ఏదైనా కారణం ఉండదు? అబ్బాయి నిన్న హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మాకు MLC వచ్చింది. నిన్న కేసు రిజిస్టర్ చేసాము, నిన్న సాయంత్రంకి కేసులు రిజిస్టర్ చేసాము. దీనిపై కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ నరసింహమూర్తి చెప్తున్నారు. అయితే ఒకవైపు బాధితుడు తనకి బట్టలు ఉడదీసి దారుణంగా కొట్టి హింసించడం కాకుండా కులం పెంచి దూషించారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలోని నిందితుడు ప్రసాద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఎవరైతే ప్రసాద్ ఇంట్లో పని మనిషి ఉన్నారో ఆమె కూడా తన పట్ల డెలివరీ బాయ్ అనుచితంగా ప్రవర్తించాలంటూ మరో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోని బాధితుడు స్విగ్గీ బాయ్పై కూడా మరో కేసు నమోదు చేశామని ఏసీపీ చెబుతున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV9 విశాఖపట్నం.